చిన్న చిన్నగా ఉన్నాయి మెట్లు, కొంచెం భయం వేస్తుంది. చూడండి ఒకసారి. ఓ ఈ కన్నంలో చూస్తే అద్భుతం. ఇంకా ఇందులో ఏమున్నాయో మాకు సరిగ్గా తెలియవండి. డార్సెట్ లో లైమ్ స్టోన్ క్లిఫ్స్ ఉంటాయండి, 7 సిస్టర్ క్లిఫ్ అని, అది కూడా ఒకసారి చూపించాను మీకు. హాయ్ అండి, వెల్కమ్ టు సంయాన్ కథలు. ఈరోజు ఎక్కడున్నా ఏంటి కొత్తగా ఉందనిపిస్తుంది కదా, మేము క్యారవాన్ పార్క్ లో ఉన్నామండి. సో ఈ రోజు మనం టెంటికల్ క్యాజల్ అని ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్తున్నాం అండి. చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఈ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈ 4 రోజులకి అయితే ఇదే మా ఇల్లు. మంచిగా తాళం వేసుకొని వెళ్తున్నాం మేము ఇప్పుడు బైక్కి. బాయ్ కైట్, సీ యు ఇన్ ఈవినింగ్. బాయ్, సే బాయ్ బాబా. చెప్పు, ఈవినింగ్ చూస్తానని చెప్పు. ఈరోజు మనం ఇంగ్లాండ్లో ఉన్న కార్న్వాల్ కౌంటీలో టెంటికల్ క్యాజల్ అనే అట్రాక్షన్ చూడడానికి వెళ్తున్నాం. ఇది లండన్ నుంచి దాదాపు 4 గంటల దూరంలో ఉంది. దారిలో మాకు ఒక ఫామ్లో చాలా ఆవులు కనిపించాయి. మేం వాటితో పాటు కాసేపు గడిపి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాం. ఇంకా ఎన్నో పల్లెటూళ్ళు కూడా కనిపించాయి. అందమైన ఇళ్ళు, ప్రశాంతమైన జీవితం, ఇంతకన్నా ఇంకేం కావాలి ఆనందంగా బతకడానికి? ఇక్కడ రోడ్స్ అన్ని కూడా చాలా నేరోగా ఉన్నాయి. సో ఒక్క వెహికల్ మాత్రమే వెళ్ళగలదు. మధ్యలో ఇలా కొంచెం గ్యాప్లా ఇచ్చాడు. ఇక్కడ మాత్రమే వచ్చే పోయే ట్రాఫిక్ క్రాస్ చేయొచ్చు. దాదాపు ఒక 40 నిమిషాల తర్వాత మేము టెంటికల్ క్యాజల్ చేరుకున్నాం. ఇక్కడ పార్కింగ్ కొంచెం కష్టమైంది, ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ స్కూల్ పార్కింగ్ మిషన్స్ ఉన్నాయి. అవి ఓన్లీ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడు మీతో కొంచెం క్యాష్ క్యారీ చేయడం ఇంపార్టెంట్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే మా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. Hiya. So we have a booking at 10 o'clock. Head down the track and come to the trailer. My colleague will direct you up to the castle. సో మనం ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ప్రీ బుక్ చేసుకోవాలండి. వాళ్ళు ఒక టైం అసైన్ చేస్తారనమాట. ఆ టైంకి వస్తే సరిపోద్ది. మేము 10:30కి చేసుకున్నాం, కొంచెం లేట్ అయింది, బేబీతో అవ్వలేదంట. సో ఏం పర్వాలేదని చెప్పారు. ఎవరైనా ఇదంతా ట్రెక్ చేయలేరు అనుకున్న వాళ్ళకి వ్యాన్ సర్వీస్ కూడా ఉంటుందండి. పిల్లలకి 250, పెద్దవాళ్ళకి 350 అనుకుంటా. సో రండి చూద్దాం. ఈ పాయింట్లో మనల్ని డివైడ్ చేస్తారండి. ఎవరైతే ప్రీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఈ వే అనమాట. ఎవరైతే బుక్ చేసుకోలేరో వాళ్ళకి ఆ వే మైట్ బి అది ట్రెక్ చేసి కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అనుకుంటా. సో బుక్ చేసుకుంటే అయితే 1495 per person అండి. డిపెండ్స్ అపాన్ ద డే అనమాట. మేము ఈరోజు సాటర్డే కదా, సాటర్డే అయితే 20, మా ఇద్దరికి కలిపి 29 pounds అయిందండి. కార్ 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 కార్. సో మేము కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుందాం అనుకున్నామండి, May 17th కన్నా బిఫోర్. అలా చేస్తుంటే చాలా ఫీల్ అవుతామండి. కార్న్వాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ టెంటికల్ క్యాజల్ అనమాట. ఇంత అద్భుతమైన ప్లేస్ ఒక మంచి వెదర్ రోజు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం వర్షంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం చూడలేము. ఒకసారి వీళ్ళు క్లోజ్ కూడా చేస్తారు. Welcome along. If you pre-ordered the guidebook with your tickets, then fine, you pick it up from there. If you want one, it's entirely up to you, but it's written in the route you're going to take today because we need you to follow a one-way route. Hello there, you helping me? Hello, nice to see you. Yeah. You're somebody who chats all the time, are you? Yeah. Hiya. Yes. Thank you. Thank you so much. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో యూజువల్గా అయితే మనం ఇలాంటి ప్లేసెస్కి వస్తే మ్యాప్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి. అక్కడ ఏం ఎక్స్ప్లోర్ చేయాలన్నది మనకి గైడ్ బుక్ అన్నది దొరుకుతుందండి. సో మనం ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తాం అనమాట, ఈ హిల్ నుంచి ఈ హిల్కి. ఈ బుక్ అయితే మనం కొనుక్కోవాలండి. ఈ బుక్ కాస్ట్ వచ్చి 6 pounds అనమాట.
ఇది ఒక అద్భుతమైన వ్యూ అండి. ఇది ఎవరు మిస్ అవ్వకూడదు అనమాట. ఇంత దూరం వచ్చి ఒక 29 pounds 30 pounds గురించి మనం మిస్ అవ్వకూడదు అనమాట. చాలా బ్యూటిఫుల్ అట్రాక్షన్. పే చేసిన వాళ్ళకి అలౌడ్ అనమాట బ్రిడ్జ్ క్రాస్ చేసేది. ఈ ఫీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా ఇందులో ఏమున్నాయో మాకు సరిగ్గా తెలియవండి. ఒకసారి ఒక చోట కూర్చొని బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఏ స్పాట్స్కి వెళ్ళాలో ఏంటో చూసుకొని ఇంకా పై వరకు కూడా వెళ్దాం అనమాట. ఈ బ్రిడ్జ్ చాలా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారని విన్నాం అనమాట. నాకు డేట్ అయితే క్లియర్గా తెలియదు, అది కింద ఇస్తానమాట మీకు. వావ్, ఫైనల్గా క్రాస్ చేసి వచ్చేసాం. చేతు కేర్ఫుల్. ఈ బ్రిడ్జ్ 2019లో కట్టారు. కార్న్వాల్లో ఎక్కువగా పలకరాయి దొరుకుతుందంట. అందుకే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 40,000కు పైగా పలకరాలను ఉపయోగించారంట. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన ప్రిన్స్ చార్ల్స్ ఈ బ్రిడ్జ్ లో ఉన్న పలకరాలను చూసి అంతా ఒకే ప్యాటర్న్ లో ఉండడంతో మధ్యలో ఇలా పాలరాయిని ఉపయోగించమని చెప్పారంట. ఎలిజబెత్ రాణి కుమారుడు సలహా ఇస్తే ఎవరు కాదంటారు. మనం ఇప్పుడు చూసేదంతా కూడా ఈ కోటలో హాల్ పార్ట్ అంట. మనకు రైట్ సైడ్ ఉంది కదా, అదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. గెస్ట్లు ఎవరైనా వస్తే కూర్చొని కాఫీ తాగడానికి, ఫుడ్ సర్వ్ చేస్తే తినడానికి ఇదంతా కూడా. సో మీరు ఎదర్ పార్ట్ చూస్తే మన కిచెన్, ప్యాంట్రీ, అక్కడే ఎగ్జైటింగ్ ఫుడ్, మంచి స్పెక్టాక్యులర్ ఫుడ్ అంతా కూడా తయారవుతుంది కదా. సో ఆ ఏరియా అనమాట. సో ఈ కోటని రిచర్డ్ అని అతను కట్టారు. దీని ఓనర్ కూడా అతనే అనమాట. అప్పట్లో అతను యూరోప్లోని, ఇంగ్లాండ్లోని రిచెస్ట్ పర్సన్ అండ్ వెల్తియస్ట్ పర్సన్ అనమాట. సో అతని స్టోరీ అంతా చెప్తున్నారు ఇక్కడంతా. మై గాడ్, ఇట్స్ స్కేరీ. అమ్మో, చాలా భయం వేస్తుందండి కింద నుంచి పైనుంచి చూస్తుంటే. బట్ వ్యూ మట్టుగా సినిమాలో చూస్తున్నట్టు ఉందన్నమాట. డార్సెట్ లో లైమ్ స్టోన్ క్లిఫ్స్ ఉంటాయండి, 7 Sisters క్లిఫ్ అని, అది కూడా ఒకసారి చూపించాను మీకు. సో అలా అనిపిస్తున్నాయి కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది లైమ్ స్కేల్తో తయారు చేసిన క్లిఫ్స్ అనమాట. ఇవి నార్మల్ కొండలు, చాలా బాగున్నాయి. ఎవరైనా నడిచి బీచ్ వరకు కొంచెం వెళ్ళాలి అనుకుంటే మెట్లు వే ఉందండి. ఆన్ ద వే పాస్ అవుతూ వెళ్ళొచ్చు. చాలా మంది వెళ్తున్నారు కూడా. ఇక ఇవన్నీ మెట్లే. వావ్, ఇక్కడైతే బుక్ లో మెన్షన్ చేశారు ఇక్కడ చాలా స్పాట్స్ ఉన్నాయండి. ఎక్కడెక్కడ డోర్స్ ఉన్నాయి, కింద మెట్లతో నడవచ్చు, కింద బీచ్కి వెళ్ళొచ్చు, అలాగే పైన క్యాజువల్ ట్రెక్ చేసుకుంటూ పై పార్ట్కి వెళ్ళొచ్చు, హిల్ వ్యూ, టాప్ వ్యూకి వెళ్ళొచ్చు, అలా చాలా ఉన్నాయి. మనం ఇవాళ ఎన్ని కవర్ చేస్తామో చూద్దాం. ఈ బుక్ చదివితే తెలుస్తుందండి. ఒకప్పుడు ఇక్కడ గొర్రెలు మేపేవారంట. సో అలాంటి స్పాట్ని ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. మంచిగా బ్రిడ్జ్ కట్టి మంచి స్పాట్ చేశారండి ఇది. ఇక్కడైతే ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉందండి. ఓ, ఈ కన్నంలోంచి చూస్తే అద్భుతం. వావ్, ఈ రాక్స్ మీద కూర్చొని పిక్చర్ తీసుకుంటే చాలా బాగా వస్తుందండి. వెనకాల వాటర్ ఇవన్నీ కూడా పడతాయి, కలర్ అంతా. బట్ ఏంటంటే ఇక్కడ కూర్చొనివ్వట్లేదు, ఈ రాక్స్ అంత స్టేబుల్ కాదంట. సో నేను కూడా అలా కూర్చుందాం అనుకున్నాను, తన ముందర ఆవిడకి చెప్పారు. సో నేను అందుకు ట్రై చేయలేదు. సమయానికి ఏంటంటే ఎత్తుకొని చూపిస్తే బాగా ఆవిడకి హైట్ కనిపిస్తుంది కదా, అందుకే ఎత్తుకోమని అడుగుతున్నాడు అనమాట. వాటర్ వాటర్ స్టోన్స్ వేస్తాం అందులో. సీ ఎలా ఉంది చెప్పు. చాలా బాగుందండి ఈ వ్యూ అంతా కూడా. ఇంకా కొంచెం మనకు నడిచే అవకాశం ఉంటాయి. అన్నీ కూడా వాక్వే పార్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి చోటు కూడా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, మీకు కంఫర్ట్ ఉన్న షూస్ వేసుకోండి. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. ఫ్రీగా చిన్నదే ఉందన్నమాట. ఎక్కడ ఎవరు బ్రేక్ చేయట్లేదు, అంటే ఏమి అడ్డు అలాంటివి ఏం పెట్టలేదు, నీట్గా చూస్తున్నాం అనమాట. వావ్, ఏదో సినిమా చూసినట్టుంది. మనం ఈ వే పట్టుకొని వెళ్తే ఆ క్లిఫ్లో హిల్ యొక్క టాప్ వేకి వెళ్ళొచ్చండి. అక్కడి నుంచి వ్యూ ఇంకో రకంగా ఉంటుంది అనమాట. సో వెళ్దాం రండి. అమ్మకి హెల్ప్ చేయనన్నా, బుక్ పట్టుకోరా. దా, ఇది ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనం క్రాస్ చేసిన బ్రిడ్జ్, ఇక్కడ వాటర్, అండ్ దెన్ కింద ఉన్న పాస్ వే, అదర్ వే వాళ్ళు వెళ్ళారు కదా, మనం టికెట్స్ బుక్ చేసుకోవాలని వాళ్ళు వెళ్ళే వే ఏంటి, క్యాజువల్ మొత్తం మనం పైనుంచి చూడొచ్చు అనమాట.
ఈ వ్యూ చాలా బాగుంది, ఒక డ్రోన్ షాట్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. సో మనం ఇంకొకటి క్లైమ్ చేస్తున్నాం అండి, అది ఇంకా టాప్ వ్యూ అనమాట. అక్కడ నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో జాగ్రత్తగా నెమ్మదిగా పిల్లల్ని పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అదేదో సింగిల్ రాక్ లా ఉంది, చూద్దాం. సమయాన్ని చాలా సపోర్ట్ చేస్తున్నాడండి, చాలా ఎనర్జీగా ఎక్కుతున్నాడు అనమాట. చాలా ఇష్టం ఇలా కొత్త ప్లేసెస్కి వస్తే సమయానికి మనకంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. సో డాడ్స్ ఉంటే ఇది బెస్ట్ అండి, హ్యాపీగా ఇలా ఎక్కించుకున్నారు అనుకోండి మీకు పెద్దగా ప్రెషర్ ఉండదు, అంటే ఎక్కువ కష్టం కూడా ఉండదు అనమాట. సో ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తామండి, ఇంకెక్కడి నుంచి వ్యూస్ కవర్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. సమయం అంతా కదా. సో ఇంకో కొండపైకి వచ్చాం అనమాట. అక్కడ నుంచి ఇంకో రకంగా ఉందండి వ్యూ అంతా. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఇంకా ఊరు కూడా కనిపిస్తుంది మాకు కొంచెం కొంచెంగా. ఇక్కడ నుంచి వస్తుంటే చాలా దూరం నుంచి వచ్చాం అనిపిస్తుంది, కానీ నడిచితే అసలు ఏమీ తెలియట్లేదండి. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేస్తున్నాం కదా, సో డిస్టెన్స్ అన్నది మనకి అసలు బ్రెయిన్లోకే రావట్లేదు. చాలా హ్యాపీగా చిన్న చిన్న పిల్లలు, సమయాన్ని వయసు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, చక్కగా వచ్చేస్తున్నారు. ఇలాంటి అట్రాక్షన్స్ దేనికి కూడా ప్రామ్స్ పనికిరావండి, ఇలా హార్నెస్ లాంటివి దొరుకుతాయి, ఇవి తీసుకోండి, బెటర్ అనమాట. వాళ్ళు కూడా ఫ్రీగా నడిచినట్టు ఉంటుంది. సో మీకు కూడా ఆ ప్రామ్ మోయడం అనేది ఇంపాసిబుల్ అనమాట, ఇక్కడ అసలు పట్టుకు రాలేము. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. షూస్ కూడా కంఫర్టబుల్ షూస్ ఉండాలి. పిల్లలతో వచ్చిన వాళ్ళు మీ స్నాక్స్, మీ వాటర్ బాటిల్స్ అన్నీ మీరు క్యారీ చేసుకోండి. మళ్ళీ కిందకి వెళ్ళే వరకు కూడా మనకు ఫుడ్ అంటే ఉండదు. కింద చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ పైన అయితే ఏమీ లేవన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ అంతా క్యారీ చేసుకోండి. పిల్లలతో కస్టమర్ నేను చెప్పను, కానీ పిల్లలు సపోర్ట్ చేస్తే చాలా ఈజీ. బ్యూటిఫుల్ స్పాట్స్ అండి ఇవన్నీ కూడా, అసలు చాలా అద్భుతంగా ఉంది. వెదర్ కూడా అనుకూలించాలి మనం ఇవన్నీ చూడాలంటే. సమయాన్ని ఎవరు బుక్ కూడా కొనద్దండి, 6 pounds అనమాట దీని కాస్ట్. వేస్ట్ అండి, క్యారీ చేయడం కూడా బరువుగా అనిపిస్తుంది అనమాట. బ్రిడ్జ్ వచ్చి ఓన్లీ వే ఇన్ అని, సో వే అవుట్కి ఇదనమాట వే. కొంచెం స్కేరీగా ఉందండి, చాలా కేర్ఫుల్గా రావాలి. బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల అనుకుంటా ఈ వేతో ఓన్లీ 1 వే ఉంది, బ్రిడ్జ్ వే. చిన్న చిన్నగా ఉన్నాయి మెట్లు, కొంచెం భయం వేస్తుంది. సమయాన్ని ఎత్తుకోవడం బెస్ట్. సమయానికి ఏమో చాలా ఆనందంగా ఉంది, మాకేమో చాలా భయం వేస్తుంది అన్నమాట. సమయాన్ని ఎక్సైట్మెంట్ చూడండి ఒకసారి. వావ్, సమయాన్ నాన్నలో రే బంగారం, కెమెరా షై మా వాడు ఇప్పుడు దాకా అలర్ చేశాడు, ఇప్పుడు కెమెరా షై. సో అదిగోండి బ్రిడ్జ్, అది ఓన్లీ వేయిన్ అనమాట. వేఅవుట్ వచ్చేసి ఇలా మెట్లు. సో చాలా మెట్లే ఉన్నాయి, సో జాగ్రత్తగా దిగాలన్నమాట. సో అలా పైకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా అండి, అంటే బ్రిడ్జ్ పైకి. బట్ ఇప్పుడైతే వే క్లోజ్ చేశారు, సో మనం ఈ వే తీసుకుంటున్నాం కిందకి వెళ్ళడానికి. సో ఈ వేలో పాస్ అయితేనండి కింద బీచ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేము ఇప్పుడు వెళ్ళట్లేదు, మామూలుగా బీచ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ బీచ్ వరకు ఇచ్చారు. ఇలాంటిదే మేము నార్వేలో పల్పిక్స్ రాక్ అని ట్రెక్ చేసామండి. అదైతే చాలా భయంగా ఉండేది, ఎక్కడ పడిపోతామో ఎక్కడ ఉంటామో కూడా తెలిసేది కాదు. ట్రెక్ చేయడానికి కూడా మాకు చాలా సేపు పట్టింది. మేము ఆఖరికి పల్పిక్స్ రాక్ రీచ్ అవ్వలేదు. ఇది సింపుల్గా వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, పిల్లల్ని ఎత్తుకొని కూడా వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీ. సో ఇక్కడ ఎగ్జిబిషన్, కెఫే రెండు ఉన్నాయండి కింద. ఎగ్జిబిషన్ కావాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బట్ ఎట్ ఏ టైం మాక్సిమం 6 peopleని అలౌ చేస్తున్నారనమాట. కొంచెం టైం ప్రాసెస్. మా కార్ పార్క్ అయితే ఫినిష్ అయిపోతుంది, సో మేము ఈరోజు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం, బట్ ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే చేసుకోవచ్చు. సో
సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.